నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సొంత ఇల్లు. రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మనకు ఒక ఇల్లు ఉండి తీరాల్సిందే అంది రుక్మిణి ఖచ్చితంగా. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు, అన్నీ ఖరీదులు పెరిగిపోతున్నాయి. అయినా సొంత ఇల్లంటే ఎన్నో సమస్యలుంటాయి అన్నాడు గోపాలరావు. ఈ అద్దె కొంపలో ఎన్ని అగచాట్లు పడుతున్నామో చూస్తున్నాంగా. మనకంటూ ఓ గూడుంటే తిన్నా తినకపోయినా అందులో పడుండొచ్చు. లేచిన వేళుంటుంది, లేవని వేళుంటుంది. ఎక్కడ ఏం చేసినా మనదన్న కొంప ఉంటే నిశ్చింత. చూడు రుక్మిణి, నీ మాట నిజమే అనుకో, కానీ మన దగ్గరంత డబ్బు ఎక్కడిది చెప్పు? ఉన్న డబ్బుతో దిగామా, అది ఎటూ చాలదు. పోనీ మన అబ్బాయిలకు ఉత్తరం రాద్దామా అంటే వాళ్ళు పంపుతారన్న ఆశ నాకు లేదు అన్నాడాయన. నా ఒంటి మీద నగలమ్మైనా సరే మనం ఇల్లు కట్టుకుందాం. మనకి తగ్గట్టుగా తక్కువలోనే కట్టుకుందాం. కాస్తో కూస్తో కావాల్సి వస్తే అబ్బాయిలకు రాస్తాను. ఆ మాత్రమైనా ఇవ్వరంటారా? ఇన్నాళ్ల మన కాపురంలో నేనుగా మిమ్మల్ని అడిగిన ఏకైక కోరిక ఇదేనండి. రేపు నేను పోతే వీధిలో పడేసే దుర్గతి నాకు పట్టనీయకండి అందావిడ దీనంగా. రుక్మిణి బాధగా చూశాడు గోపాలరావు భార్య వంక. సగటు స్త్రీలకు బంగారం అంటే పంచప్రాణాలు. పైగా అవి తమ భార్య పుట్టింటి వాళ్ళు పెట్టినవి. తన నగలమ్మైనా ఓ గూడు ఏర్పరచుకుందామనే భార్య మాట ఎలా కాదనగలడు? భార్య మాటలు వింటున్న ఆయనకు సొంత ఇల్లంటే ఆమెకు ఎంత మక్కువో బాగా అర్థమయ్యింది. అందుకే భార్య కోరిక మేరకు మంచి స్థలం చూసి ఓ 200 గజాలు తీసుకున్నాడు. శంకుస్థాపనకు రమ్మని రాసిన కొడుకుల వద్ద నుంచి ఒకే రోజు జాబులు వచ్చాయి. పెద్ద కొడుకు సెలవు లేదని, చిన్న కొడుకు మామగారి షష్ఠి పూర్తికి వెళ్లాలని మనసులోని వెలితిని పూడ్చుకొని పైకి ఆనందం నటిస్తూ శంకుస్థాపన చేశారా భార్యాభర్తలు. మూర్ఖులు ఇల్లు కడితే తెలివైన వాళ్ళు ఆ ఇళ్లల్లో నివసిస్తారు అన్నాడు బెర్నాండ్. జీవితంలో ఎంత శ్రమ కష్టనష్టాలు అనుభవించి ఓ గూడు నిర్మించేసరికి ఆ ఫలాన్ని అనుభవించే సమయంలో వాళ్లకు కాలం చెల్లిపోవడం, తక్కిన వాళ్ళు దాన్ని అనుభవించడం చూసి వ్యంగ్యంగా అన్నమాట అది. వ్యక్తులలో స్వార్థమే ప్రధానమై అనుబంధాలకు తావు లేనప్పుడు ఎవరి కోసం ఇల్లు నిర్మింపబడిందో వారికే ఆ ఇంట్లో స్థానం లేదని అన్నప్పుడు ఒక సాధువుకు కూడా ఆగ్రహం కలగడంలో ఆశ్చర్యం ఏముంది? మర్నాడే పని మొదలైంది. సిమెంటు, ఇనుము, ఇసుక వచ్చాయి. పగటిపూట భర్తను ఆఫీసుకు పంపగానే తను ఇల్లు కట్టించే స్థలానికి బయలుదేరేది రుక్మిణి. దగ్గరుండి పనివాళ్ల చేత చెప్పి చేయించేది. సొంత ఇల్లు ఏర్పడుతోందన్న ఆనందం ముందు తను పడుతున్న శ్రమ పెద్దగా లెక్కనిపించలేదామెకు. వంటి మీద నగలమ్ముతున్నప్పుడు ఒక్క క్షణం మనస్సు చివుక్కుమనిపించినా అందమైన ఆ చిన్నిపాటి ఇల్లు మనోహరంగా కళ్ళ ముందు కదలాడటంతో ఆ బాధను మర్చిపోగలిగింది. స్లాబ్ పడ్డ రోజు సగం తృప్తి చెందింది. 2 గదుల చొప్పున 2 వాటాల ఇల్లు, చుట్టూరా కాంపౌండ్ గోడ, ముందుగా చిన్నపాటి గార్డెన్లో ఏ మొక్కలు ఎలా పెంచాలో ఊహించుకుని మురిసిపోసాగిందావిడ. ఏమిటో రుక్మిణి, ముఖమంతా పీక్కుపోయి బాగా నల్లబడ్డావు. ఎండనక వాననక ఆ ఇంటి కోసం శ్రమిస్తున్నావు అన్నాడు గోపాలరావు బాధగా భార్యతో. కష్టపడితేనేనండి సుఖం దక్కేది అన్నట్టు కలప తెప్పించాలన్నారు. మరి డబ్బు పూర్తి చేయలేక మధ్యలోనే ఆపేసింది. అనుకున్న దానికి ఇప్పటికే రెట్టింపయింది. ఆఫీసులో లోను కూడా తెచ్చాను. ఉన్న పలానా 10,000 మాటలా రుక్మిణి? అప్పు చేయడం నా అభిమతానికి విరుద్ధం అన్నాడాయన బరువుగా. పోనీ అబ్బాయిలకు ఉత్తరం రాస్తేనో అంది రుక్మిణి ఆశగా. పిచ్చిదానా, వాళ్ళు మొన్ననే రాశారు కదటే. పెద్దాడు సిటీలో అపార్ట్మెంట్ తీసుకుంటున్నాడట. చిన్నాడు ఆఫీసు కాలనీలో ఇల్లు కడతాడట.
అంటే మా దగ్గర డబ్బులున్నా ఇవ్వం అని పరోక్షంగా చెప్పటం అన్నమాట. పైగా మీరు ఎప్పటికైనా మా దగ్గరకు చేరవలసిందే కదా, మళ్ళీ ప్రత్యేకంగా మీకు ఇల్లెందుకు అని రాశారు, మర్చిపోయావా? వాళ్ళ మాటల ప్రకారం ఈ ఇంటి మీద వాళ్ళకి ఆశ లేదులా ఉంది అన్నాడాయన. ఆఖరిసారిగా తన చేతులకున్న జతగాజులు, మంగళసూత్రం తాడు తీసి భర్తకిచ్చింది రుక్మిణి. పసుపు తాడుతో ఉన్న భార్యను చూసి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి ఆయనకు. బాధపడకండి, ముందు పని జరగడం ముఖ్యం అందావిడ భర్త భుజాన చెయ్యి వేసి ఓదార్పుగా. మరో నెల రోజులకల్లా సున్నాలతో సహా కొత్తింటికి మొత్తం పనులు పూర్తయ్యాయి. రుక్మిణి ఆనందానికి అవధులు లేవు. గృహప్రవేశం ముహూర్తం నిర్ణయించి కావలసిన వాళ్ళందరికీ శుభలేఖలు పంపారు. గోపాలరావు కొడుకులిద్దరూ భార్యా పిల్లలతో దిగారు. మర్నాడే గృహప్రవేశం. రుక్మిణి, మొత్తానికి అన్నమాట నెరవేర్చుకున్నావు, సొంత ఇంటి యజమానురాలివయ్యావు అన్నాడు హాస్యంగా గోపాలరావు భార్యని. అదేమిటండి, మీరు మాత్రం యజమాని కారా అందావిడ చిరునవ్వుతో. కష్టపడి దగ్గరుండి కట్టించుకున్నావోయ్, ఆ క్రెడిట్ అంతా నీదే. నిజమేనండి, ఈరోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అందావిడ తృప్తిగా. మరి కాసేపు భర్తతో కబుర్లు చెప్పి నిద్రలోకి జారుకుంది. భార్య బోసిమెడ చూస్తుంటే బాధగా అనిపించింది ఆయనకు. రిటైర్ అవ్వగానే వచ్చిన డబ్బుతో భార్యకో జత గాజులు, సూత్రాల గొలుసు కొనాలని నిర్ణయించుకున్నాడు. నిద్రలో కూడా మరునాటి వేడుకలు తలుచుకుని కాబోలు చిన్నగా నవ్వుకుంటోంది రుక్మిణి. ప్రేమగా భార్య శిరస్సు నిమిరాడు గోపాలరావు. తను అనుకున్న కోరిక తీరిందన్న అమితమైన ఆనందంతో రాత్రివేళ నిద్రలోనే ఆగిపోయింది రుక్మిణి గుండె. తెల్లవారి అందరూ గొల్లుమన్నారు. చెక్కు చెదరని చిరునవ్వుతో ఉన్న భార్య ముఖాన్ని చూస్తుంటే జరిగింది నమ్మబుద్ధి కావటం లేదు గోపాలరావుకి. పైకి బోరున ఏడవకపోయినా భార్య మరణం తాలూకు బాధ ఆయన గుండెను తవ్వేస్తుంది. నాన్న, ఇంటి వాళ్ళు అమ్మని బయట పడుకోబెట్టమంటున్నారు అన్నాడు పెద్ద కొడుకు వచ్చి. సైడ్ కాలువ పక్కన అన్నారాయన. పైన కావాలంటే ఓ చెక్క వేద్దాం అని సలహా ఇచ్చాడు చిన్న కొడుకు. ఒరేయ్, మీ అమ్మను వీధిలో పడుకోబెట్టే కర్మేం లేదురా, కొత్తింటికి తీసుకువెళదాం అన్నారాయన దుఃఖం నుంచి తేరుకొని. తండ్రి మాటలకు ముఖాలు చూసుకున్నారు కొడుకులిద్దరూ. శుభమా అని గృహప్రవేశం అవ్వకుండా శవాన్ని నీళ్లు నమిలాడు పెద్ద కొడుకు. నిజమే, మొదటిసారిగా శవం వెళ్ళిన కొంప అని ఎవరైనా అద్దెకొస్తారా? చిన్న కొడుకు సందేహాన్ని వెళ్ళిబుచ్చాడు. మామగారికి అత్తగారు పోయాక మతి భ్రమించిందిలా ఉంది. లేకపోతే శుభమా అని మనుమలు గృహప్రవేశం చేసే కొంపలో శవాన్ని గృహప్రవేశం చేయించడమా? బిగ్గరగానే అన్నారు కోడళ్ళిద్దరూ. రేపు నేను పోతే వీధిలో పడేసే దుర్గతి నాకు పట్టనీయకండి అని దీనంగా అన్న భార్య మాటలే మనసులో మెదిలాయి గోపాలరావుకి. ఆపండి, బిగ్గరగా అరిచాడాయన. ఒరేయ్, మీరట్రా కొడుకులు, రాత్రి దాకా ఊపిరున్న మనిషి ఊపిరిపోగానే తెల్లవారి శవం అయిందట్రా. మీకు ఆ మాట అనడానికి నోరెలా వచ్చిందిరా? నా భార్య తన నగలమ్మి శ్రమ కోర్చి కట్టించుకుందా ఇంటిని. ఆమె అంతిమయాత్ర ఆ కొత్తింటి దగ్గర నుంచి బయలుదేరవలసిందే. అదే ఆమెకు నిజమైన ఆత్మశాంతి దుఃఖంతో అన్నాడాయన. బాగుంది ముసలాయన వాలకం. పోయిన వాళ్ళని శవం అనక ఏమంటారు? చాటుగా గొనుక్కున్నారు కోడళ్ళిద్దరూ. కొత్తింటికి తల్లి శవం తీసుకెళ్లరాదని, అలా చేస్తే తను తలకొరివి పెట్టనని మొండికేశాడు పెద్ద కొడుకు. రెండోవాడు అన్నగారిని సమర్థించాడు. బ్రతికున్నన్నాళ్ళు మీ మాటలతో చేష్టలతో మీ అమ్మ మనసుని ఏనాడో కాల్చేశారా. అలాంటి మీ చేతుల మీద మీ అమ్మ దహనం అవుతుందనడం మీ అవివేకంరా అన్నాడాయన ఆవేశంగా. ఆయన కోరిక మీద స్నేహితుడు తెచ్చిన కారులో రుక్మిణి భౌతిక కాయం
తన సొంత ఇంటికి బయలుదేరింది. సరిగ్గా ముహూర్తం టైంకే ఆవిడ గృహప్రవేశం చేసింది. మధ్య గదిలో చాప మీద పడుకోబెట్టిన భార్య పక్కనే కూలబడ్డాడు గోపాలరావు. నలుగురు బంధువులు నచ్చచెప్పటంతో తప్పనిసరిగా కర్మకాండకు దిగారు కొడుకులిద్దరూ. పోయాక శవానికి చేయించే స్నానానికి నీళ్లు, పడుకునేందుకు బారెడు నేల, అవే రుణంగా మిగిలాయి రుక్మిణికి ఆ ఇంటి నుంచి. పసుపు కుంకుమలతో సుమంగళిగా తాను కోరుకున్న విధంగా ఆమె అంతిమయాత్ర తాను కోరి కట్టించుకున్న స్వగృహం నుంచి బయలుదేరింది. భార్య కోరిక ఈ విధంగా తీరుతుందని ఊహించని గోపాలరావు కళ్ళు కన్నీళ్లతో సెలయేళ్లైనాయి. 12 రోజులు గృహప్రవేశానికి వచ్చిన బంధుమిత్రులతో ఆ శుభకార్యానికి తెచ్చిన సరుకులన్నీ ఈ అశుభకార్యానికి పూర్తిగా సరిపోయాయి. కర్మ చేయించిన బ్రాహ్మణుడితో కొడుకులిద్దరూ తల్లి శవాన్ని మొదటిసారిగా కొత్తింటికి తెచ్చిన దోషం పోవాలంటే ఏం చెయ్యాలో చెయ్యమని, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని చెప్తున్నారు. అవును మరి, ముందు ముందు పిల్లా పాపలతో ఉండేది మనం. ఈ కీడు పోవాలంటే గట్టిగా చేయించండి, కోడళ్ళిద్దరూ చెప్పారు. అన్ని మాటలు చెవిన పడ్డాయి గోపాలరావుకి. వీళ్ళు ఒక్క పైసా ఇవ్వకపోయినా వాళ్ళమ్మ పోయాక ఆమె శవాన్నే ఆమె ఇంటికి రానియని కొడుకులు రేపు తన్ని చూస్తారా? రేపు తనకేదన్నా అయితే? ఈరోజు తన భార్యకు తనున్నాడు కాబట్టి ఆమెకి ఈపాటి సంతృప్తైనా దక్కనిచ్చాడు. రేపు తను పోతే? అందుకే బాగా ఆలోచించిన మీదట ఆయన, చూడండి శాస్త్రి గారు, నా భార్య పేరట ఈ ఇంటిని వృద్ధుల సంరక్షణ గృహంగా రాసివ్వాలనుకుంటున్నాను. పాపం వాళ్ళేదో శాంతి చేయించాలనుకుంటున్నారు. అనవసరపు ఖర్చు అని చెప్పండి అన్నారు. ఆయన మాటలు విన్న కొడుకులు కోడళ్ల ముఖాలు పాలిపోయాయి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.